పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో అనుసంధానిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో తనను కలిసిన ఉమెన్స్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని పాలిటెక్నిక్లను లేబర్ డిపార్ట్మెంట్లోని ఐటీఐలతో కలపడం వల్ల విద్యా ప్రమాణాలు దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టెక్నిక్ అనేటువంటిది ఇంజనీరింగ్ తర్వాత అంత ప్రాధాన్యత కలిగినటువంటిది పాలిటెక్నిక్. కానీ దీన్ని డిగ్రేడ్ చేసే విధంగా ప్రభుత్వం ఐటీఐలతో కలపడం అంటే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను డిగ్రేడ్ చేయడం. యాక్చువల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 3 ముఖ్యమైన విభాగాలు ఉంటాయి. ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్, రెండవది హైయర్ ఎడ్యుకేషన్, మూడవది టెక్నికల్ ఎడ్యుకేషన్. పాలిటెక్నిక్ ఈస్ పార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు 3 మంత్రులు ఉండేవారు. స్కూల్ ఎడ్యుకేషన్ కి 1 మంత్రి, హైయర్ ఎడ్యుకేషన్ కి 1 మంత్రి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కి 1 మంత్రి ఉండేటువంటి వారు. అట్లా 3 ప్రధానమైనటువంటి భాగాలుగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉండేది. ఐటీఐ అనేటువంటి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. అది ఐటీఐ అనేటువంటిది లేబర్ డిపార్ట్మెంట్ లో భాగంగానే కానీ అది చెప్పకుండా నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ ఓడిపోతుంది, నేను ఎట్లా నిర్ణయం తీసుకుంటాను, ఇది ఒక బాధ్యతాయుతమైన మంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు. అది తప్పించుకోవడం అంటుంటారు. నిజానికి యువర్ గవర్నమెంట్ ఈస్ టేకన్ డెసిషన్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టేక్ బ్యాక్ ద జీవో, టేక్ బ్యాక్ ద డెసిషన్. కానీ అది చేయకుండా అట్లా వివేక్ గారు మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. అంటే బాధ్యత రహిత్యమైనటువంటి మాట. బట్ ఎనీవే ఆయన ఏం మాట్లాడినా ఈ సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను గట్టిగా మాట్లాడి నేను పూర్తి స్థాయిలో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మొన్న కూడా మహబూబాబాద్ లో కూడా పోలీసులు పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరు